హలో సార్, ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ? అది బేస్మెంట్లో ఉంది. అక్కడికి త్వరగా ఎలా చేరుకోవాలి? మా అన్నయ్య వదిన అందులో లాక్ అయిపోయారు. సార్ మీరు నాతో పాటు రండి, నేను చూపిస్తాను. ప్రవీణ్ నువ్వు మా కోసం ఆగొద్దు. వెళ్ళు బాబు, వెళ్ళు త్వరగా. రండి సార్. సార్ రండి సార్, ఇటువైపే పదండి. రండి సార్, ఇదిగో ఇక్కడే. ఏం చూస్తున్నారు? నిన్నే చూస్తున్నాను. ఒకవేళ నా కళ్ళు మూసుకుపోయాయంటే కూడా నా మనసులో శాశ్వతంగా నువ్వే ఉండిపోతావు. పుగి పుగి, కళ్ళు తెరువు పుగి. మాట్లాడు నాతో, కళ్ళు మాత్రం మూయొద్దు. దయచేసి నేను చెప్పేది వినండి. మీరు ప్లీజ్ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నా గురించి ఆలోచించొద్దు. వెళ్ళిపోండి. నాకేమీ కాదు పుగి, మనకేమీ కాదు. ప్రవీణ్ వస్తున్నాడు కదా, తను కాపాడతాడు. తను వచ్చి కాపాడతాడు మన ఇద్దరిని. పుగి పుగి, కళ్ళు మాత్రం మూయొద్దు ప్లీజ్. నాతో మాట్లాడుతూనే ఉండు, సరేనా? ఇలా చూడు, నా ఆక్సిజన్ స్టాక్ పూర్తయిపోతుంది పుగి. నువ్వు మళ్ళీ స్పృహ తప్పొద్దు. ఒకవేళ మళ్ళీ ఆక్సిజన్ ఇవ్వాల్సి వచ్చిందంటే అప్పుడు నేను స్పృహ తప్పి పడిపోతాను. మీరు ఇప్పుడు కూడా జోకులు వేస్తున్నారు. నువ్వే కదా నాతో చెప్పావు, ఒకవేళ జీవితం మన మీద అలిగిందంటే దానికి నవ్వుతూ నచ్చ చెప్పాలని. ఒకవేళ మాట వింటే ఓకే, మాట వినలేదంటే అప్పుడు నవ్వుతూ తలరాత స్వీకరించాల్సి ఉంటుంది. జీవితం మన మీద కోపంగా ఉంది ఓకే, కానీ నేను నవ్వుతూనే ఉంటాను. నా పుక్కి నా దగ్గరే ఉంది కదా, వేరే ఎవరు తోడుగా లేకపోయినా నాకేం పర్వాలేదు. కానీ నేను నీ నుండి దూరంగా వెళ్ళలేను. రండి సార్, వాళ్ళు లోపలే ఉన్నారు. ప్రవీణ్ లోపలికి వెళ్ళి చూడు. మన అభి ప్రజ్ఞ ఎక్కడున్నారో చూడు. నేను చూస్తాను. ఏమీ కనపడట్లేదు. అభి ఎక్కడున్నావు నువ్వు? అభి అభి ప్రవీణ్, అభి అభి నువ్వు బానే ఉన్నావు కదా? ప్రజ్ఞ ప్రజ్ఞ లేవండి. అభి అభి తను నేను తీసుకొస్తాను. నీకు బాలేదు కదా, నేను తీసుకొస్తాను. అభి అభి నువ్వు అభి పదండి. త్వరగా ఎవరైనా బ్లాంకెట్ తీసుకురండి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో తెలియడం లేదు. ఒకరినొకరు వదిలి ఉండలేకపోతున్నారు. ఈరోజు మళ్ళీ ఒకసారి మేము ఓడిపోయాం. వీళ్ళ ప్రేమ మళ్ళీ ఒకసారి గెలిచింది. పడుకోబెట్టు. దుప్పటి కప్పు త్వరగా. నెమ్మదిగా నెమ్మదిగా. ఇదేంటి అభి, నువ్వు నిలబడే ఉన్నా? కూర్చో అభి, కూర్చో. ప్రజ్ఞ ప్రజ్ఞ నువ్వు బానే ఉన్నావు కదా? భగవంతుడా, ప్రవీణ్ నేను బానే ఉన్నాను. నువ్వు ప్రజ్ఞ చూడొచ్చు కదా. అది కాదు అభి, నీకు కూడా బాగలేదు కదా? అభి మేమున్నాం కదా, మేము తన్ని చూసుకుంటాం కదా. నువ్వు నీ గురించి ఆలోచించు. చూడు, చలి కారణంగా నీ పరిస్థితి ఎలా అయిపోయిందో.
నానమ్మ నేను బానే ఉన్నానని చెప్తున్నాను కదా. మీరు మీరు ప్రెగ్నెంట్ చూసుకోండి. తన పరిస్థితి అస్సలు బాగాలేదు. తనకేమీ కాదు కదా నానమ్మ, బానే ఉంటుంది కదా తను. ఏమీ కాదు, నువ్వేం కంగారు పడకో. అంతే, ఇంకేముంటుంది, తనకు నయం అయిపోయిందంటే అప్పుడు నాకు కూడా ఏమీ కాదు కదా. అభి నీకేమైనా కావాలా? ఆ, అరే నీకేం కావాలో చెప్పు, నేను తీసుకొస్తాను. హా, నీళ్ళు. నీళ్లు కావాలా? నీళ్లు ఓకే. రాబిన్ ప్రెగ్నెంట్ జాగ్రత్తగా మేము చూసుకుంటాం. ఆ, నీ గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఒకవేళ నీకేమైనా అయిందంటే అప్పుడు ప్రెగ్నెంట్ ఏమనుకుంటుందో ఆలోచించు. నీకు వేడిగాలు వస్తుందా? వస్తుంది. నానమ్మ, మనం వీళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేయడం మంచిది అనిపిస్తుంది. అక్కడ కోల్డ్ స్టోరేజ్లో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. మనం వీళ్ళని రెస్ట్ తీసుకొనివ్వాలి. నిజమే, నువ్వు సరిగ్గా చెప్పావు. అక్క మనిద్దరం కిందికి వెళ్ళి వీళ్ళిద్దరి కోసం సూప్ చేసి తీసుకొద్దాం. అవును నిజమే, వీళ్ళిద్దరికి సూపు తాగిస్తే బాగుంటుంది. పద, సూప్ చేసుకొద్దాం. పద పద. వైశాలి వదిన, బాబాయ్, పిన్ని, ఆ, పద. మీరు కూడా కాస్త బయటికి వెళ్ళండి. ప్రవీణ్ ఏమైంది? ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? మీరు బయటికి రండి, నేను మీకు చెప్తాను. సరే సార్, అలాగే. పదండి, అందరం బయటకు వెళ్దాం. వీళ్ళని విశ్రాంతి తీసుకొనిద్దాం. అందరూ పదండి, రండి. మీ ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పాలా? మీరెవరిని జాగ్రత్తగా చూసుకోలేరు, వేరే వాళ్ళైనా చూసుకొనివ్వండి. వెళ్ళండి ఇక్కడ నుండి. ఐ సెడ్ లీవ్. అభి, మీరు రెస్ట్ తీసుకోండి. నేను మీ ఇద్దరి కోసం వేడిగా సూప్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్స్. టేక్ కేర్. రబీన్, ఏంటి నాన్నమ్మగారు? నువ్వు కూరగాయలు అక్కడ కోసుకో. నేను నీళ్లు పెడతాను స్టవ్ మీద. ఇందు, మిరియాలు ఇవ్వు. ఇస్తున్నానక్క. నానమ్మా, నానమ్మా, నేను అనుకుంటున్నాను ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ ఇంట్లో ఆంటీ గారికి అమ్మమ్మ గారికి ఏం చెప్పకూడదని. వాళ్ళిద్దరికీ ఈ విషయం గురించి తెలిస్తే చాలా కంగారు పడతారు. కానీ బాబు, ఇంత పెద్ద విషయాన్ని మనం ఎలా దాచిపెట్టగలం? ఎంతైనా కూతురు కదా. నేను కూడా ఒప్పుకుంటాను, వాళ్ళ కూతురే. కానీ నీకు సరళ గురించి తెలుసు కదా. తనకి తెలిసిందంటే వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. తను ప్రజ్ఞని ఆ పరిస్థితుల్లో చూసిందంటే అన్నిటికంటే ముందు ప్రవీణ్ని తిడుతుంది. ఆ తర్వాత తను ప్రజ్ఞని అభిని కూడా తిడుతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే ఇందు. సరళగారికి కోపం వచ్చిందంటే అప్పుడు ఆవిడికి నచ్చ చెప్పడం చాలా కష్టమైపోతుంది. అక్క, కోపం వచ్చిందంటే తను మనిద్దరిని కూడా వదలదు. ముందు మనం ప్రజ్ఞని కాస్త సెటిల్ అవనిద్దాం. ఆ తర్వాత ఆలోచించొచ్చు సరళకి ఈ విషయం ఎలా చెప్పాలి ఏంటి అని.
ఆ అభి ప్రెగ్నెంట్ పరిస్థితి చూసాక నాకు వేడిగా అనిపించడం మొదలైంది. ఏసీ ఆన్ చేస్తాను. అయినా యు నో వాట్ ఆలియా, నువ్వు నిఖిల్ని తిట్టి ఇందాక అనవసరంగా పెద్ద తప్పు చేసావు. ఐ మీన్ ఈ ప్లాన్లన్నీ నిఖిల్ వల్ల ఫ్లాప్ అవ్వడం లేదు, అభి వల్ల ఫ్లాప్ అవుతున్నాయి. తనకి అసలు ఎలా తెలిసిపోతుందో ఏమో ప్రజ్ఞ సమస్యలో ఉందని వెంటనే తన్ని కాపాడడానికి వచ్చేస్తుంటాడు. నాకు అనుమానం ఏంటంటే ప్రజ్ఞ దగ్గర జీని ఏమైనా ఉందేమో, దాన్ని రుద్దగానే అభి అక్కడ ప్రత్యక్షం అయిపోతూ ఉంటాడేమో అని. తన్ని అన్ని సమస్యల నుంచి కాపాడుతూ ఉంటాడు. ఈసారి తను అన్ని హద్దులు దాటేశాడు. ఐ మీన్ చూసావు కదా నువ్వు, తన మూతి మీద మూతి పెట్టి ఎలా గాలుదాడో. నాకెంత కోపం వచ్చిందంటే నేను అడుగుతాను తనని, అడుగుతాను ఇదంతా ఎందుకు చేశాడో, అసలు ఎంత ధైర్యమో. ఎలా అడుగుతావు అన్నయ్యని? నేను అడుగుతాను. నేను తనకి కాబోయే భార్యను కాబట్టి నాకు హక్కు ఉంటుంది. ఓ రియలీ? నువ్వేమని చెప్తావు అన్నయ్యకి? ఇలా చెప్పు. డియా అభి, నువ్వు ప్రజ్ఞ మూతి మీద మూతి పెట్టావు కదా, నేను చూశాను. అన్నయ్య నిన్ను అడుగుతాడు నీకెలా తెలుసు అని. అప్పుడు నువ్వే చెప్పు, అరే నేనే కదా పంపించారు ప్రజ్ఞని చెప్పడానికి అని. ఓకే అంతేనా? నేనే తన్ని లోపలికి పంపించాను, తను లోపల చేస్తుంటే అప్పుడు నేను సీసీటీవీ రూమ్ లో కూర్చొని అంతా చూస్తూ ఉన్నానని చెప్పు. అప్పుడు అన్నయ్య అడుగుతాడు నువ్వు తన్ని ఎందుకు కాపాడలేదు అని. అప్పుడు నువ్వు చెప్పు, తను చనిపోతుంటే నేను చూడాలనుకుంటున్నాను అని. నేను ఎప్పుడైతే తను చావడం చూస్తూ ఉన్నానో అప్పుడు నాకేమనిపించిందంటే, ఒకసారి తను చనిపోయాక నా చేతిలో ఒక షాంపెన్ బాటిల్ చేతిలో పట్టుకొని ఎంజాయ్ చేయాలనిపించింది అని. రైట్? ఆలియా, నా మీద అరవద్దు నువ్వు. తను ఒకవేళ నీకు అరవాలనుందంటే అప్పుడు అరుస్తూనే ఉండు. ఒకవేళ ఏడవాలనిపిస్తే నిఖిల్ భుజం మీద తల పెట్టుకుని అలాగే ఏడుస్తూ ఉండు. నాకు ఏ మాత్రం నష్టం ఉండదు. కానీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి తనకి ఏదైనా చెప్పావంటే అప్పుడు తనకి మన మీద అనుమానం వస్తుంది. అండ్ ఐ కెనాట్ అఫోర్డ్ దట్. తను కానీ ఈ మాత్రం అయితే చెప్పొచ్చు కదా. ప్లీజ్, నాకు ఆల్రెడీ చాలా కోపంగా ఉంది, నువ్వు ఇంకా కోపం తెప్పించదు. అసలు నీ కారణంగా ఆ స్టూపిడ్ నిఖిల్, ఐ మీన్ లైక్ తన మాటల్ని నమ్మాను. నేను నీతో పాటు అక్కడికి వచ్చేసాను, కానీ అక్కడికి అన్నయ్య వచ్చాడు. ఏమంటున్నావు నువ్వు? అది నేను తనని తిడుతున్నాను. అదేంటంటే నేను అన్నయ్యతోనే ఉన్నాను, తను వచ్చి వాష్రూమ్కి తీసుకెళ్ళింది. ఒకవేళ టైంలో తను నన్ను వాష్రూమ్కి తీసుకెళ్ళలేదంటే అప్పుడు అన్నయ్య నేను ఒంటరిగా వదిలేదాన్ని కాదు, అన్నయ్య కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళేవాడు కాదు. సో దట్స్ ఇట్. రైట్ తను. ఆలియా చాలా సరిగ్గా చెప్తోంది. తను నన్నే తిడుతోంది. నేను తనకి సారీ కూడా చెప్పాను. అది నా కారణంగా నేను వాష్రూమ్కి వెళ్ళాలని గొడవలో పడ్డం వల్ల అబ్బాయికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని. అదే నిజమైతే ఈరోజు జరిగిన దాంట్లో మీకు అసలు ఎటువంటి సంబంధం లేదు కదా? ఐ మీన్ ఇది మీరు వేసిన కొత్త ఎత్తు కాదు కదా ప్రజ్ఞోదిని చంపడానికి? లేదు, మేమేమీ చేయలేదు. ఒకవేళ నువ్వు తను ఏమీ చేయకపోతే మరి మీ ఇద్దరు కోల్డ్ స్టోరేజ్కి ఎలా వచ్చారు? నాకైతే అభి ఫోన్ చేశాడు, అందుకే తను అక్కడ ఉన్నాడని నాకు తెలిసింది. నీకెలా తెలిసింది? ఎందుకంటే తను నీకు ఫోన్ చేస్తే తను నాకు తప్పకుండా చెప్తాడు. ఇప్పుడు చెప్పు, మీరిద్దరూ అక్కడికి ఎలా వచ్చారు? అది నేను మేమిద్దరం వాష్రూమ్ నుంచి వస్తుంటే మాకు ఒక వెయిటర్ చెప్పాడు రాక్ స్టార్ అభి కోల్డ్ స్టోరేజ్లో ఇరుక్కున్నాడు అని. మాకు తెలిసిన వెంటనే మేము పరిగెత్తుకొచ్చాం. అండ్ తర్వాత మేము కంగారుగా అక్కడికి చేరుకున్నాం. దట్స్ ఆల్. ఎందుకనో కానీ నాకు నీ మాటల మీద నమ్మకం కలగట్లేదు. నీకు మా మీద ఎప్పుడూ నమ్మకం ఉండదు కదా ప్రవీణ్. బట్ డోంట్ వరీ, మేము నిజమే చెప్తున్నాం. నిజమైనా లేక అబద్ధమైనా నువ్వు ఏది చెప్పినా సరే దానికి కట్టుబడి ఉండు. ఎందుకంటే ఆ విషయంలో నీకు సంబంధం ఉందని నాకు తెలిసిందంటే అప్పుడు నేనేం చేస్తాను నాకే తెలీదు. మీరు బానే ఉన్నారు కదా? నీకు ఇంకో బ్లాంకెట్ కావాలా? నేను టెంపరేచర్ పెంచను. వద్దు, నేను బానే ఉన్నాను. ఇప్పుడు హౌ ఆర్ యూ ఫీలింగ్? ఊపిరి తీసుకోవడం కష్టంగా ఏమీ లేదు కదా?
ఎక్కడికి లేస్తున్నా? ఏమన్నా కావాలని నేను తీసుకొస్తాను కదా. వెనక్కి అనుకుని కూర్చుంటాను. ఒక్క నిమిషం ఆగు. పోనీలే, మంచిదైంది. చూడు, నేను మీ ఇద్దరి కోసం వేడి వేడి సూప్ తీసుకొచ్చాను. అక్క చేసి పంపింది. ఈ సూప్ ని తాగిన తర్వాత మీ ఇద్దరికి ఎంత వేడిగా అనిపిస్తుందంటే మీ ఇద్దరు హీటర్ నాపేసి ఏసీ ఆన్ చేస్తారు. నువ్వు సూప్ తీసుకురావడం మంచిదైంది నానమ్మ. ఇదే కావాలి. నేను ఓ పని చేస్తాను. ముందు ఫుగ్గికి సూప్ తాగిస్తాను. నేను తాగుతాను కదా, నాకు ఇవ్వండి. నేను తాగిస్తే సూప్ టేస్ట్ ఏమైనా మారిపోతుందా ఏంటి? లేదు, నా ఉద్దేశం అది కాదు. మీ సూప్ చల్లారిపోతుంది కదా. పర్లేదులే, చల్లారిపోతే ఏమైంది? మళ్ళీ వేడి చేసుకోవచ్చు. ఏనానమ్మా? అవునా? కానీ నేను నేను చెప్పేది తాగమన్నానా? తాగు. ఇప్పుడు నువ్వు నోరు ఒకదానికే తెరవాలి. ప్రజ్ఞ, తాగు వేడి వేడి సూప్. లేకపోతే నీకు తన ప్రేమతోనే నయమైపోతుంది. ఆహా, తాగు. ఏమైంది? ఒక్క నిమిషం. చూస్తుంటే సూప్ తో పాటు మీ ఇద్దరికి ప్రైవసీ కూడా కావాలేమో. మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? అంటే నా ఉద్దేశం, నేనెందుకు మీకు అడ్డంగా అని. నేనిక వెళ్తాను. నేను వెళ్తానన్నా వీళ్ళిద్దరిలో ఎటువంటి చలనం లేదు. ఒకరినొకరు ఎలా మైమర్చిపోయారో చూడండి. ప్రపంచానికి దూరంగా. నా పిల్లలు ఈ విధంగా ప్రపంచంలో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉండిపోవాలి. బహుశా నానమ్మ వెళ్ళిపోయినట్టుంది. ఎలా ఫీల్ అవుతున్నావు? నీకు నీళ్ళేవునా? ఇప్పుడు కాస్త వేడిగా అనిపిస్తుందా? ఇంకా సూప్ తాగుతావా? వద్దు, చాలు, చాలా తాగాను. నాకు వేడి అంటే గుర్తొచ్చింది. అది నువ్వు కోల్డ్ స్టోరేజ్లో ఏం చేస్తున్నావు? పైన పార్టీలో వేడిగా అనిపించిందా, లేకపోతే కోల్డ్ స్టోరేజ్లో ఉన్న ఐస్ క్రీమ్ ఖాళీ చేయడానికి వెళ్ళావా? జోక్ చేస్తున్నాను, కానీ నా మనసులో ఇంకా ఆ ప్రశ్న అలాగే మిగిలింది. నువ్వు కోల్డ్ స్టోరేజ్కి ఏం చేయడానికి వెళ్ళావు? నేను మిమ్మల్ని వెతకడానికి వెళ్ళాను. కోల్డ్ స్టోరేజ్లోనా? నేను పార్టీలోనే ఉన్నాను, కానీ ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు మీరు నా కోసం వెతుకుతున్నారు అని. అందుకే నేను డెజర్ట్ కౌంటర్కి వెళ్ళాను. నేను అక్కడ ఉన్నానా? లేదు. నేను నిన్ను మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ నేను డెజర్ట్ కౌంటర్లో లేనంటే మరి నువ్వు కోల్డ్ స్టోరేజ్కి ఎందుకు వెళ్ళావు? అదే కదా, అక్కడ డెజర్ట్ కౌంటర్లో నాకు ఒక మేనేజర్ కనిపించాడు. ఆయన చెప్పాడు మీరు కోపంగా ఉన్నారు, కోల్డ్ స్టోరేజ్కి వెళ్లారు అని. ఎందుకంటే అసలు ఐస్ క్రీమ్ చల్లగా లేదు, అందుకని కరిగిపోతోంది, ఏదేదో చెప్పాడు. అందుకని వాళ్ళని తిట్టడానికి మీరు కోల్డ్ స్టోరేజ్కి వెళ్లారని చెప్పాడు. ఏంటి? నేను కోల్డ్ స్టోరేజ్కి తిట్టడానికి వెళ్ళానా? అదే చెప్పాడు. ఆ మేనేజర్ చెప్పాడా? అతను చెప్పాడా నువ్వు అక్కడ వెళ్ళావా? ఎందుకంటే మీరు చాలా కోపంగా ఉన్నారని చెప్పాడు అతను. విషయం మరీ పెద్దది కాకూడదని నేనేమీ ఆలోచించకుండా మీకోసం వెతుక్కుంటూ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాను. వేడిగా అనిపిస్తుందా? నేను టెంపరేచర్ తగ్గించొస్తాను.
ఇప్పుడు ఓకేనా? నిజం చెప్పాలంటే నాకు కూడా వేడిగానే అనిపించింది. ఇంతకీ అక్కడికి నువ్వే వెళ్ళావా? లేదు, ఆ మేనేజరే నన్ను తీసుకెళ్లాడు. అతనే నాకు దారి చూపించాడు నేను లిఫ్ట్ లో కిందకి వెళ్ళాలి అని. ఆ తర్వాత అక్కడ స్టోర్ రూమ్ ఉంటుంది, దాని పక్కనే కోల్డ్ స్టోరేజ్ ఉంది అని. అక్కడ మీరెవరినో తిడుతున్నారని కూడా చెప్పాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా అతని మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి. కానీ ఆ టైంలో నేను మీ గురించి ఆలోచించి కంగారు పడ్డాను. అందుకే నేను కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాను. నేను లోపలికి వెళ్ళాక అతను తలుపు లాక్ చేశాడు. ఎవరా మేనేజరా? అక్కడ ఇంకెవరూ లేరు కదా. ఖచ్చితంగా తెలుసా అతను మేనేజర్ అని? అతను సర్దార్జీ లాగా ఉన్నాడు. నువ్వు అతని బ్యాడ్జ్ చూసావా? ఏం బ్యాడ్జ్? అరే అందరూ ఇక్కడ తగిలించుకుంటారు కదా, దాని మీద పేరు ఉంటుంది. లేదు, బ్యాడ్జ్ ఏమీ లేదు.